ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏదైతే వాల్మీకి సామాజిక వర్గము అంచెలంచెలుగా ఎదుగుతుంది, రాజకీయంగా అయితేనేమి, అన్ని రకాలైతేనేమి, ఆర్థికంగా అయితేనేమి చైతన్యవంతం అవుతున్నారు. అందులో భాగంగా రాజకీయంగా ముందంజలో ఉన్నారు. ఈ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకులందరూ కూడా మంచి చైతన్యంతో రాజకీయంగా బలపడుతున్నారు. కాబట్టి రాజకీయంగా బలపడుతున్నారు కాబట్టి ఈ సామాజిక వర్గాన్ని ఎలా అణగదొక్కాలి అనే అగ్రవర్గాలు మా మీద దాడి చేయడంలో భాగంగా, కుట్రలో భాగంగా మా దళితులైనటువంటి సోదరులనే రెచ్చగొట్టి మా పైన కేసులు పెట్టించే మార్గాలు చూస్తున్నారు. అలాగే మొన్న జరిగినటువంటి 15 రోజుల కింద మన ఎమ్మెల్యే వీరపాచి గారిని కూడా అలాగే అనవసరమైన విషయంలో ఇరికించి, లైవ్లో వీడియోలు ఉన్నా అన్నీ ఉన్నా ఇరిపించి ఎస్సీ ఎస్టీ కేసు అయితేనే ఇంకా 2 కేసులు అయితేనే మొత్తం 3 కేసులు పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఒక కేసులో బెయిల్ వచ్చింది, ఇంకా 2 కేసులు బెయిల్ రాలేదు. ఈరోజు మొన్న అది జరగగా ఈరోజు నిన్న ఈ 2-3 రోజుల కింద కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డిసిసి ప్రెసిడెంట్ పత్తికొండ క్రాంతినాయుడు అడ్వకేట్ గారిని కులం పేరుతో దూషించాడని చెప్పి అక్కడ వాళ్ళ ఇంటి పోరే ఆఫీస్లో ఉన్నటువంటి వాళ్ళ ఆఫీస్ ఇన్ఛార్జి గారు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటే అంతలోపల మన కోడుమూరు నుంచి ఇన్ఛార్జి అనంతరత్నం అంట, ఆయన మా దళిత సోదరుడు, ఆయన రావడము, దాంట్లో జోక్యం చేసుకొని మాట పెంచుకోవడము, ఈయన పైన ఎస్సీ కేసు పెట్టడము. ఎస్సీ ఎస్టీ కేసు అంటే మన దళితులందరూ ఒకటే, మేము కూడా దళితులమే, మనల్ని ముందంజలో వస్తున్నామని చెప్పేసి మనల్ని ఏదో మార్గంగా మా పైన మిమ్మల్ని, మీ పైన మమ్మల్ని అనగదొక్కుతున్నారు. కాబట్టి మనం అతి జాగ్రత్తగా ఐకమత్యంతో ఉండాలి. అది వాస్తవంగా జరిగింటే దానికి చట్టబద్ధంగా చర్యలు తీసుకుందాము. దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. వాస్తవంగా జరిగితే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే, మేమైనా కానీ మీరైనా కానీ. కాబట్టి ఈ విషయంలో అక్కడ ఉన్నటువంటి పోలీసు వారికి ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఆ 2 టౌన్ ఎస్పీ గారికి అయితేనేమి ఈ విషయంలో క్రాంతినాయుడు పైన నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపి ఆయన పైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. లేదంటే ఆ కేసు ఎత్తేయాలని కూడా డిమాండ్ చేస్తున్న విధంగా, అలాగే మన వీరపాచి పైన కూడా కేసులు ఎత్తేయాలని చెప్తున్నాము. కాబట్టి ఈరోజు స్థానిక ఎలక్షన్లు దగ్గరకు వచ్చే కొద్దీ మా అంటే ఒక నెల 45 రోజులు ఎలక్షన్లు పెట్టుకొని ఈ విధంగా మన పైన మనకు ఒకరికొకరు ఇసుగలుపుతున్నారు. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించి స్థానికంగా బీసీ రిజర్వేషన్లు 34% బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి. కాబట్టి దీనిని వినియోగించుకొని మనం ముందంజలో ఉండాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రతి చిన్నదానికి కూడా గొడవలు పోయి మీరు అనవసరంగా ఇబ్బందులు పాల్గొరాదు, కటకటాలు పాల్గొరాదని మా బీసీ సోదరులకు అయితేనేమి, దళిత సోదరులకు అయితేనేమి ముఖ్యంగా సూచన ఇస్తున్నాం. నా పేరు దస్తగిరి నాయుడు, బోయకుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. సార్, ఈరోజు ఇక్కడ సమావేశమైనటువంటి బీసీ ఫెడరేషన్ ఆఫీసు నందు ఈరోజు ముఖ్యమైన సమావేశం ఎందుకంటే ఈరోజు మన యొక్క క్రాంతి నాయుడు అనే ఒక కాంగ్రెస్ ఇన్ఛార్జి, పత్తికొండ ఇన్ఛార్జి కదా, ఆయన జిల్లా అధ్యక్షుడు, జిల్లా ఇన్ఛార్జి క్రాంతి నాయుడు అనే ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వాల్మీకి నాయకుడు. వాల్మీకిలో ఫెడరేషన్లో ఆయన ఎంతో ఉద్యమాల్లో కూడా పాల్గొంటున్నాడు, కొన్ని యాక్టివ్గా ఉన్నాడు. ఏదైతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి వీరపాక్షి ఎమ్మెల్యే గారు అయితేనేమి, మరి నిన్న జరిగినటువంటి క్రాంతి నాయుడు జిల్లా ఇన్ఛార్జి పైన అయితేనేమి, ఎక్కడ చూసినా ఇప్పుడున్న ప్రభుత్వము బీసీలని ఎక్కడైతే ఎదుగుతున్నారో, బీసీ నాయకులుగా ఎక్కడైతే చలామణి అవుతున్నారో వాళ్ళని టార్గెట్ చేస్తుందని ఈ సభముఖంగా నేను చెప్తున్నా. ఎందుకంటే ఏ కేసు అయినా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, ఏ సమస్య వచ్చినా ఎస్సీ ఎస్టీ కింద పెట్టండి. అంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది చాలా మిస్యూజ్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఏందండి, కుల వీక్షణ, కులం పేరు పెట్టి తింటే ఎస్సీ ఎస్టీ పెట్టాలని ఒక చట్టపరంగా ఉంది. కానీ ఇక్కడున్న ప్రస్తుతమున్న మన వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు, దానికున్న గ్రావిటీని తగ్గిస్తున్నారు. వాస్తవాలను పక్కకు పెట్టి అన్యాక్రాంతమైన ఓటర్లని కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారు. ఇది ఎంతవరకు సబబమండి? ఇది పద్ధతి కాదు. ఇది చాలా రేపొద్దున ఎస్సీ ఎస్టీ కేసు
సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుంది, ఇవి మిస్యూజ్ అవుతున్నాయి తీసేస్తామా అని అంటున్నారు. కానీ ఇక్కడున్న దీన్ని బట్టి చూస్తే వీళ్ళు మొత్తం మిస్యూజ్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ కేసులు మొత్తం మిస్యూజ్. ఇది మంచి పద్ధతి కాదు. అసలైన వాళ్ళకి న్యాయం జరగట్లేదు. ఇప్పుడు మీరు ఆఫీస్లో మీ వ్యక్తిగత విషయాలు మీ ఆఫీస్లో మీరు కొట్లాడుతున్నప్పుడు మీ యొక్క వ్యక్తిగత విషయాలకి ఎస్సీ ఎస్టీ కేసు ఏందండి? మీరు కాంగ్రెస్ నాయకుడు, సబార్డినేట్ కాంగ్రెస్ నాయకుడు, అదే కోడుమూరు ఇన్ఛార్జి. మీ ఆఫీస్లో మీరు కొట్లాడితే ఇది ఎస్సీ ఎస్టీ కేసా? మీ కాంగ్రెస్ ఆఫీస్లో కొట్లాడితే ఇది ఎస్సీ ఎస్టీ కేసా? ఇదేం పద్ధతి అండి? నా పేరు రామన్యాయులు, బీసీ లీగల్ సెల్ పట్టణ అధ్యక్షులు.